నమస్తే. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల పాలక మండలి అయితే ఈ రోజుతోని గడువు ముగిసిపోయినట్టే. దాదాపు ప్రభుత్వం అనుకున్నట్టుగానే జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా విభజిస్తున్నారు. 3 ముక్కలు చేసి 3 కార్పొరేషన్‌లుగా పెట్టి సైబరాబాదు, జిహెచ్ఎంసీ, ఇటు మల్కాజిగిరి 3 కార్పొరేషన్‌లకు కూడా సెపరేట్ కమిషనర్‌లు కూడా పెట్టడం జరిగినది. ముగ్గురికి 3 కమిషనర్‌లతో పాటు 3 కార్పొరేషన్‌లతో పాటు దీన్ని మానిటరింగ్ చేయడానికి ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించినట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదు 3 కార్పొరేషన్లుగా మారుతోంది. హైదరాబాదు మహానగర పాలక సంస్థ, సైబరాబాదు నగరపాలక సంస్థ, మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ బుధవారము ఉత్తర్వు జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 3 కార్పొరేషన్లకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ప్రత్యేక అధికారిగా ఉండనున్నారు. ఈ రోజుతోటి గడువు ముగిసిపోయిన తర్వాత ఈరోజు లాస్ట్ అన్నమాట. సో ఈరోజు అయిపోయిన తర్వాత రేపు బుధవారము ఉత్తర్వులైతే 3 కార్పొరేషన్లను విభజిస్తున్నామన్నట్టుగా ఉత్తర్వులైతే జారీ చేస్తున్నట్టుగా మనకు దాదాపు ఖరారు అయిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన 3 కమిషనర్లు కూడా నియమించడం జరిగినది. వాళ్ళు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. 3 కార్పొరేషన్లతో పాటుగా 3 కమిషనర్లకు పైన ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా జయేష్ రంజన్ గారిని కూడా నియమించడం కూడా జరుగుతూ ఉన్నది. ఇక జిహెచ్ఎంసీకి ఆర్వి కర్ణన్ కమిషనర్గా కొనసాగుతారని, సైబరాబాద్కు సృజన, మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్లుగా నియమితులవుతారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు జిహెచ్ఎంసీ అంటేనే రాజధాని నగరం. పాత జిహెచ్ఎంసీ ప్రధాన నగరానికే పరిమితం. శివార్లోని 27 స్థానిక సంస్థల విలీనంతో జిహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగిందట. డివిజన్లు 300 అయ్యాయంట. ఈ నేపథ్యంలో 3 కార్పొరేషన్లుగా విభజించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాజధానిని గుర్తు చేసేందుకు జిహెచ్ఎంసీ పేరును అలాగే ఉంచి శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ భాగంలో 70 లక్షల జనాభా, మల్కాజిగిరి కార్పొరేషన్లో 30 లక్షలు, సైబరాబాద్లో 34 లక్షలు జనాభా ఉంటుందని లెక్కలు మాత్రము బయటికి తీయడం జరిగినది. శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీ పేరు అయితే ఉందో దాన్ని జిహెచ్ఎంసీగా కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇదంతా కలిపి ఒక కార్పొరేషన్. దీనికి జిహెచ్ఎంసీ పేరు ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కొనసాగుతూ ఉందో దాన్ని తీసేయద్దనే ఒక వారసత్వంతో వస్తూ ఉంది కాబట్టి, సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి దాన్ని తీసేయద్దనే ఒక కారణంతో ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అది శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఏదైతే వార్డులు ఉన్నాయో వార్డుల కార్పొరేషన్ సంబంధించి ఈ జిహెచ్ఎంసీ పేరు అయితే కొనసాగుతుంది. దాంట్లో శంషాబాదు, రాజేంద్ర నగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాదు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో సంబంధించిన వార్డులు మొత్తము 150 వార్డులు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండబోతున్నాయి. మొత్తం అంటే హైయెస్ట్ లార్జెస్ట్ కార్పొరేషన్ కూడా చెప్పుకోవచ్చు. దీనిలో 150 వార్డులు దీనిలో ఉంటాయన్నమాట. ఇదొకటి కార్పొరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి సైబరాబాదు, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ 27 మొత్తము ఈ 3 ఏరియాలకు సంబంధించి కూకట్పల్లిలో 23, షేర్లింగంపల్లి 26, కుత్బుల్లాపూర్లో 27 ఇట్లా మొత్తం కలిపి 76. ఇదొక సైబరాబాదు కార్పొరేషన్. సో దీన్ని డివైడ్ చేశారు అనమాట. సో నెక్స్ట్ మల్కాజిగిరిలో 26, ఎల్బీ నగర్ 24, ఉప్పల్ 24 మొత్తము 74. ఈ 74 ప్లస్ 76 150 ఇవి 150 మొత్తము 300 డివిజన్లని ఈ మొత్తం అయితే 3 కార్పొరేషన్లు కలిపి 300 డివిజన్లు అయితే ఏర్పాటు చేసి దీనికి సపరేట్ 3 కార్పొరేషన్లకు సపరేట్ పేర్లు పెట్టి సపరేట్ కమిషనర్లు, తర్వాత మేయర్లు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత మేయర్లు కూడా సపరేట్గా ఉండబోతున్నారు. అంతవరకు మాత్రం ఒక స్పెషల్ అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎన్నికలు జరిగేంత వరకు దీనికి కావాల్సిన అనుమతులకు కావాల్సిన ఏవైతే నిధులు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, ఏది కావాలన్నా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్ వాళ్ళు ఇచ్చిన పత్రంతోటే, ఉత్తర్వులతోటే పనులు జరుగుతాయి ప్రజెంట్. సో ఇప్పటికే నేటితో ముగియనున్న పాలక మండలి గడువు, జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు మంగళవారంతో ముగియనుంది. జిహెచ్ఎంసీకి మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారి మేయర్ హోదాలో పనిచేస్తారు. నగరాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఆయనే ఆమోదిస్తారు. అంటే ఇప్పటి నుంచి రేపటి నుంచి మళ్ళీ ఎన్నికలు జరిగి ఎవరైతే కార్పొరేటర్లు ఎన్నికయ్యి మళ్ళీ మేయర్ ఎన్నికయ్యేంత వరకు దానికి సంబంధించిన పనులు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ఏదైనా అనుమతి కావాలన్నా కూడా ఈ అధికారులు అనుమతిస్తేనే
పని జరుగుతుంది. మళ్ళీ స్పెషల్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి ఆ ఉత్తర్వు జారీ చేస్తేనే మేయర్ హోదా ఎంత అయితే ఉంటుందో ఇప్పుడు స్పెషల్ అధికారిని ఎవరైతే నియమించారో ఆ అధికారాలన్నీ అధికారికి ఉంటాయి కాబట్టి సో అతను అనుమతి ఇచ్చిన తర్వాతనే పనులన్నీ కొనసాగుతాయన్నమాట అప్పటి వరకు. సో ఇప్పటికే నియామకం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలన్న ముందస్తు వ్యూహంతో నెలన్నర కిందటే సీనియర్ ఐఏఎస్లను ఆయా కార్పొరేషన్ల పరిధిలోని జోన్లకు అదనపు కమిషనర్లుగా ప్రభుత్వము నియమించింది. సో ఇప్పుడున్న జీహెచ్ఎంసీ కమిషనర్కు కొనసాగుతూ పాటు ఎవరైతే ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వివిధ జిల్లాలకు సంబంధించి వాళ్ళు ఉన్నారో ఈ నెల ముందే అంతకుముందు జీహెచ్ఎంసీది 3 భాగాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా గొడవ చేయడం జరిగింది కదా. సో అంతకుముందే నెల కిందనే సపరేటు అదనపు కమిషనర్లు కూడా నియమించడం జరిగింది. అది కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రేపు ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా వాళ్ళే కొనసాగడం జరుగుతుంది. సో అట్లా ముందే నియమించారనమాట. సో దీనికి సంబంధించి కార్యాలయాలు కూడా ఆఫీసులు కూడా సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రస్తుతము భవనంలో యథాతథంగా కొనసాగుతుందట. జీహెచ్ఎంసీ కార్యాలయం ఏదైతే ఉందో ప్రజెంటు లకిడి కప్పుల దగ్గర లిబర్టీ దగ్గర అయితే ఉందో అది అట్లనే కొనసాగుతుంది. అది జీహెచ్ఎంసీ కార్పొరేషన్కు ఆఫీస్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయము తార్నాకలోని హెచ్ఎండిఏ భవనంలో, మాదాపూర్లోని న్యాక్ భవనంలో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయము ఏర్పాటవనున్నాయట. ఏది మల్కాజిగిరి ఏమో తార్నాక హెచ్ఎండిఏ భవనంలో, సైబరాబాద్ది మాదాపూర్లోని న్యాక్ భవనంలో ఉంది కాబట్టి అది ప్రజెంటు వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మణికొండ ఏదైతే ఆఫీస్ ఉందో మున్సిపల్ ఆఫీసు దానికి సంబంధించి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయము నడుస్తుందని చెప్పేసి కూడా టెంపరీగా కూడా దాన్ని డిసైడ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా 3 కార్పొరేషన్ తగ్గట్టుగా అధికారుల విభజన ఇప్పటికే పూర్తయిందని అయితే వెల్లడించారు. మరి ఈ విభజన ఎవరికి నష్టం చేకూరుస్తుంది? బీజేపీకి నష్టం చేకూరుస్తుందా? కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుందా? బీఆర్ఎస్కు నష్టం చేకూరుస్తుందా? లేదంటే 3 పార్టీలకు 3 పార్టీలో ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ప్రధానంగా మనకు వినిపించిన అంశం ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఒక కుట్రలో భాగంగానే అని చెప్పేసి బీజేపీ వాళ్ళైతే ఒక గొడవ చేయడం జరుగుతుంది. సో దాంట్లో పెద్ద ఎత్తున కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన అంటే డెవలప్మెంట్ సంబంధించి రావాల్సిన నిధులు ఆగిపోతాయని చెప్పేసి కూడా గొడవ చేయడం జరిగింది. సో వాళ్ళకి కొన్ని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు అట్లనే ఇవ్వాలని చెప్పేసి కొంతమంది గ్రామాలు మున్సిపాలిటీలో కలిసిపోతే మున్సిపాలిటీలు ఈ జిహెచ్ఎంసీలో కలిసిపోతే పట్టణీకరణ అవుతున్న నేపథ్యంలో అంటే ఊర్లన్నీ ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది కూడా గొడవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడుతుంది అంటే అక్కడ ఉన్న రేట్లు పెరిగిపోవడం కావచ్చు, అక్కడ బిల్డింగ్లు ఏర్పడిపోవడం కావచ్చు, పర్యావరణానికి ముప్పు రావడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలు కూడా వీళ్ళు లేవనెత్తడం కూడా జరిగినాయి. సో మరి ఇట్లాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరి అంటే బీఆర్ఎస్కి ఓటేస్తారా, లేదంటే బీజేపీకి ఓటేస్తారా, కాంగ్రెస్కి ఓటేస్తారా అనేది ఇక్కడ మనం ఒక ఆలోచించుకోవాల్సిన ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నదన్నమాట. అంటే ఎవరికి లాభం చేకూర్చబోతుంది అనేది ఇక్కడ మన ప్రధానమైన ప్రశ్న అన్నమాట. సో ఈ 3 కార్పొరేషన్లు అయితే ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 3 కమిషనర్లు, దానిపైన ఒక స్పెషల్ అధికారి. ప్రజెంట్ అయితే ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగుతారు. ఎన్నికలు జరిగిన తర్వాత వీళ్ళకు 3 మేయర్లు పీఠాలెక్కిన తర్వాత కార్పొరేటర్లు కొనసాగుతూ ఉంటారు. సో దాని మీద ఒక స్పెషల్ అదనపు కమిషనర్ అయితే 3 కమిషనర్ అయితే మరి ఉంచుతారా, తీసేస్తారా అనేది అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఓవరాల్గా ఈ 3 కార్పొరేషన్లకు ఒక స్పెషల్ అధికారిని పెట్టి మేయర్ లాంటి స్థానాన్ని కల్పించి మేయర్ ఎటువంటి పర్మిషన్లు అయితే ఇస్తారో మేయర్కు ఉండాల్సిన అధికారాలన్నీ స్పెషల్ అధికారికి కల్పిస్తూ ప్రజెంట్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు.